ఇక మహిళా శిశు దివ్యాంగులు వృద్ధుల సంక్షేమ శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అంగన్వాడీల్లో గర్భిణీలు బాలింతలకు సరైన పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అంగన్వాడీల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం ఏర్పాటును పరిశీలించాలని సూచించారు. అలాగే అద్దె భవనాల్లో కొనసాగుతోన్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణాలపై దృష్టి సారించాలన్నారు. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని భవన నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మహిళా శిశు అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ప్రధానంగా తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్లాగే మహిళా శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖకు సంబంధించిన మంత్రి సీతక్క, ఆ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ప్రస్తుతం సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహార సప్లై ఏదైతుందో అది సక్రమంగా జరగాలి, ఎక్కడ దుర్వినియోగం చేయకూడదు, దీని మీద పటిష్టమైన నిఘా ఉంచాలి. అట్లాగే ఏదైతే టైం టేబుల్ పెట్టారో దానికి సంబంధించి స్ట్రిక్ట్ గా ఫాలో కావాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతో పాటు ఈ అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఈ అంగన్వాడీ కేంద్రాలకు ఆ సొంత భవనాలు నిర్మించే సిద్ధం చేయాలని, ఏ ప్రాంతాల్లో అద్దె భవనాలు కొనసాగుతున్నాయి, వాటికి సొంత భవనాలు నిర్మిస్తే ఎంత వాటిని ఎంత టైం ఫ్రేమ్ లో నిర్మించాలనే దాని మీద కూడా చర్చ జరిగింది. అట్లాగే ఈ బయోమెట్రిక్ విధానం కూడా తీసుకురావాలి అంగన్వాడీ కేంద్రాల్లో. ఎందుకంటే టైం ఫ్రేమ్ ఏదైతే వాళ్ళ అంగన్వాడీ ఆయాలు కానీ అంగన్వాడీ కానీ టైం ఫ్రేమ్ మెయింటైన్ చేయాలి. విధిగా ఆ కేంద్రాలకు వచ్చి వాళ్ళకి కేటాయించిన విధుల్ని సక్రమంగా చేసే విధంగా బయోమెట్రిక్ విధానం తీసుకురావాలని చెప్పి సీఎం జరిగింది. అట్లాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు పరిశీలించాలని, దాన్ని ఎట్లా నిర్వహణ చేయాలనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఓవరాల్ గా మహిళా సంక్షేమ శాఖకు సంబంధించి, అట్లాగే దివ్యాంగులు సమస్యలకు సంబంధించి ప్రస్తుతం సమీక్షా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం అనంతరం పూర్తి వివరాలు మనకి క్లారిటీ వస్తుంది. అంటే వాసు, యుద్ధ ప్రాతిపదికన ఈ అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన భవనాల నిర్మాణం చేపట్టాలంటున్నారు రేవంత్. అది మాత్రమే కాకుండా మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుపై కూడా దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. అదే దీంట్లో చాలా కేంద్రాలు కూడా కిరాయి భవనాల్లో అవి కేంద్రాలు నడుస్తున్నాయి, అంగన్వాడీ కేంద్రాలు. వాటిని సొంత భవనాల్లో తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. అంటే గ్రామీణ స్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే నిర్మాణాలకు ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి కాబట్టి వాటి నిర్మాణం చేయాలంటే రైట్ వాసు, థ్యాంక్ యూ.